నా లైఫ్‌లో ఇలాంటి పూజ చూడడం ఫస్ట్ టైం. అసలు ఇలా జరిగిద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ ఉంటదండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచన భవన్ వీలాగ్స్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంక వీడియోలోకైతే వెళ్దామండి. సో మార్నింగే 4:30 అయితే అయిందనమాట. సో ఇంకా లెగ్స్ అయితే అక్క నేను లెగ్సామనమాట. ఇంట్లో పనంతా చేసేసుకున్నాము. ఈరోజు వచ్చేసి దీపావళి మూడో రోజండి. అలాగే మా ఇంట్లో స్వాములు కూడా అభిషేకం చేయించుకుంటున్నాం అనమాట. సో చాలా పని అయితే ఉంటుందన్నమాట ఈరోజు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మీకు మొత్తం అయితే చూపించేస్తానమాట. ఎక్కడ స్కిప్ చేయమాకండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అభిషేకం అయితే కనుక అసలు ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. సో ఇంకా అక్క అయితే గుమ్మాలకి ముందే ముగ్గులేసేసిందండి. మొత్తం అన్ని గుమ్మాలకి అనమాట. పొద్దున్నే క్లీన్ చేసేసి గుమ్మాలకి ముగ్గులేసేసింది. ఇంకా అత్తయ్య గారు మేము లెగ్స్ అయితే కనుక పూజ చేసుకుంటున్నాము. కార్తీక మాసం కదండి. ఇంకా రోజు అయితే దీపారాధన చేసుకుంటున్నాం అనమాట. ఎర్లీ మార్నింగే లెగ్సి ఇంట్లో పనంతా చేసుకుని అయితే పూజ చేసుకుంటున్నాము. అండ్ మోహినీదేవి ఒత్తు ఇలా ఒత్తులైతే వెలిగిస్తాం కదండీ! బొద్దొత్తులు అని ఇవైతే గనక వెలిగిచ్చేసామనమాట మార్నింగే. సో పూజ అయితే గనక చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట ఇలా పూజ చేసుకుంటే. సో ఇంకా అక్క నేనైతే ఇక్కడ ఫన్ అనమాట ఇద్దరము బ్యాక్ సైడ్ నుంచి. సో చాలా కామెడీ ఉండి ఈ సీన్ అయితే ఇంకా నవ్వుకుంటున్నారనమాట. అక్క ఇలా మాట్లాడేసరికి ఇంక మా బుడ్డదైతే లెగిసిందనమాట. మార్నింగ్ బుడ్డదానికి కూడా స్నానం చేపిచ్చేసాను. ఇప్పుడు దానికి కూడా స్నానం చేపిచ్చేసి అయితే రెడీ చేశాననమాట. చూడండి నిద్రకళ్ళు ఎలా లెగిసిందో. మార్నింగే లెగమాకమ్మా అంటే లెగిసిపోయిందనమాట. ఏం చెప్తామండి పిల్లలకి. హాయ్ చెప్పంటే చెప్పదంట. సో ఇంకా మార్నింగ్ అయితే పని అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే అక్క అయితే ఎప్పుడో మొక్కుకుందంట అండి. స్వాములకి భిక్ష పెట్టేటప్పుడైతే నేను బీట్రూట్ చపాతీ చేస్తానని. సో ఆ ప్రాసెస్ అయితే చేస్తుందనమాట. మొత్తం 50 చపాతీస్ అనమాట. సో వాటికైతే మేము మధ్యాహ్నం 2:00 కూర్చుంటే ఈవినింగ్ 6 అయ్యిందండి మొత్తం చేసేపాటికి. ఈ చపాతీలు చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా దేవుడి గుడిలోకైతే వచ్చేసామనమాట. పూజ చేసుకోవడానికి అరౌండ్ 6:30 అయిందనమాట టైము. ఇంకా దీపావళి మూడో రోజు కదండీ! 3 రోజులైతే గనక దీపాలు పెడుతున్నామనమాట. సో ఇంక ఇక్కడైతే నేను దీపాలకి ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఇంకా పిల్లలకి బాత్ చేపిచ్చి అయితే ఇంకా చేపిస్తుందండి పిల్లల వరకు. ఇంకా నేను ఇక్కడ దీపారాధన అయితే చేసేసి చుట్టూ దీపాలైతే పెట్టేశాను. సో స్వాములకి తీసుకెళ్ళడానికి అయితే ఒక పక్కనైతే పెట్టేసుకున్నాము. ఏం తీసుకెళ్ళాలో ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారండి మంచిగా. సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయి డ్రెస్ అయితే పేర్ చేశాను. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఫుల్‌గా నచ్చేసిందనమాట. ఇది నేను సంక్రాంతికైతే మా వారు నాకు తీసుకున్నారనమాట ఫెస్టివల్‌కి. సో, మా అక్క జోక్స్ ఏస్తుంది బ్యాక్ సైడ్ నుంచి అందుకే ఈ నవ్వు. సో, ఇంక ఈ దుప్పటయితే పేర్ చేశాను. లుక్ అయితే గనుక ఆసమ్ అనిపించింది నాకైతే. మీకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఇంక ఇక్కడి నుంచి అయితే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోదాము. సో, అభిషేకం అయితే టెంపుల్‌లో అండి. సో, టెంపుల్‌కొచ్చేసరికయితే స్వాములందరూ అయితే అభిషేకానికి డ్రై ఫ్రూట్స్ అని కట్ చేసుకొని అయితే సైడ్‌కి పెట్టుకుంటున్నారనమాట. సో, అసలు టెంపులయితే గనక సూపరుంది. లైటింగ్‌తో అయితే మేము అసలు టెంపుల్ ఇలా జరిగిద్దని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. స్వాములు కూడా వాళ్ళే క్లీన్ చేసుకోవడం, వాళ్ళే చేసుకోవడం అన్నీ అనమాట. వీళ్ళ స్వాములయితే ఇంకా పంచామృతం చేయడానికి అండ్ అభిషేకం చేయడానికి అయితే ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా మేమందరం అయితే భానుస్వాముల ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇంకా అక్కడ పరమాన్నం చేయాలంట అండి మేము. సో, ఇంకా అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికాడైతే చేయడానికి ఇంకా పాలు పొంగిచ్చేసి అయితే పరమాన్నం అయితే చేసేసింది. సో, ఇంకా తీసుకొని టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామనమాట. సో, ఇలా స్వామివారిని చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి మాకైతే. ఇంకా మిగిలిన స్వాములని బావగారు స్వామి వీళ్ళందరూ అయితే ఇంక అక్కడ ఏం పెట్టాలని చూస్తున్నారు. పడినట్టంబడి అని పెడతారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. జస్ట్ అభిషేకం అనుకున్నాము. కానీ టెంపుల్‌కెళ్ళేసరికయితే ఇవన్నీ పెట్టేసరికి ఫుల్లు షాక్ అండి మేమైతే. అసలు మామూలు షాక్ కాదనమాట. అసలు ఎంత బావుందోనండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. మీకెలా ఉందో కూడా కంపల్సరీ వీడియో చూసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇంకా పూజ దగ్గరికి కావాల్సినన్ని అయితే అందరు స్వాములు అయితే సర్దేసుకున్నారు. ఇక్కడ స్వాముల్లో ఏంటంటే మంచి లక్షణం నీది నాది అని ఏముండదండి. ఎవరి పూజ అయినా సరే అందరూ హెల్ప్ చేసుకుంటారు. సో, ఇంకా భజన కూడా పెట్టించుకున్నామండి. అదే రోజు ఇంక భజన అయితే చూద్దాము. భజనలో భానుస్వామి అయితే ఇంకా సూపర్ అండి. బాగా పాడారు. సో, ఇంకా పూజ దగ్గరికొచ్చేపాటికైతే ఇంక పైనున్న దీపారాధన అయితే చేసేసారండి ముందుగానే. ఇంకా ఇక్కడొచ్చేసి భానుస్వామికి, వెంకయ్యస్వామికి, సతీష్ స్వామికి నాకు వీడియోస్ తీసిన అందరికీ థ్యాంక్స్ అండి.
సో, ఇంకా దేవుడు కూడా ఎంత బాగున్నాడో అండి. ఆ రోజైతే చాలా అంటే చాలా నిండుగా ఉందనమాట. సో, ఇంకా ఇక్కడైతే పడి ఎలిగించడానికైతే ముందుగా ప్రమిదల్లో కర్పూరం అనేది పెట్టుకున్నారండి. పక్క సైడ్‌కొచ్చేసైతే దీపారాధన చేయడానికైతే ఒత్తులిగిచ్చారు 18 మెట్లులాగా. ఇంకిక్కడ స్వాములందరూ అయితే భజన చేస్తారనమాట. సో, ఇంక అది కూడా చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బావుంటదండి ఈ వీడియో. అండ్ నేను చూడడం కూడా నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అట. స్వాములందరూ ఇలా కూర్చొని పూజ చేయడం. పడి పూజ అనేది నేనెప్పుడు చూడలేదండి. సో, ఇంకా మా వారైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ముందు ఇక్కడ దీపారాధన చేసైతే స్టార్ట్ చేశారు. ఇంక బావగారు అయితే ప్రమిదల్లో ఇక్కడ కుందులున్నాయిగా కుందుల్లో అయితే ఒత్తులేస్తున్నారనమాట. దీపారాధన రెడీ చేస్తున్నారు బావగారు. ఇంక వీళ్ళందరికీ హెడ్ అనమాట భానుస్వామి. భానుస్వామి వచ్చేసి ఇంక వీళ్ళకి అన్నీ చెప్తారనమాట. ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి. సో, ఇంకా వీళ్ళైతే ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి అంత ఇబ్బంది ఏమి అనిపించలేదండి. ఇంకా అందరు స్వాములైతే రెడీగా కూర్చున్నారండి. పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి. ఇంకా మా భానుస్వామి అయితే ఇక్కడ వీడియోలు తీస్తున్నారనమాట. మనమే తీయమన్నాము. ఇంకా మేము కూడా అయితే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నామనమాట భజనలో అండి. సో, స్వాములు ఇంకా భజన చేస్తారనమాట ఇప్పుడు. సో, ఇంక పూజ అయితే స్వామి చేస్తున్నారు కాబట్టి పైనున్న దీపారాధన చేసేసారు కాబట్టి ఇంక బావగారైతే కిందున్న వాటిల్లో ఒత్తులేసి నూనె అయితే వేసేస్తున్నారనమాట. మా వారు ఫస్ట్ టైం మాలేసుకోవడం వల్ల స్వామికి కూడా కొన్ని కొన్ని అయితే తెలీదండి. సో, ఇంక వీళ్ళైతే చెప్తున్నారనమాట. భానుస్వామి గాని, బావగారు స్వామి గాని దగ్గర దగ్గరగా 11, 12 టైమ్స్ అయితే వేసుకున్నారండి. సో, వాళ్ళకైతే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి వాళ్ళైతే చెప్తున్నారు. సో, మా వారు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటుగా అనమాట చేస్తున్నారు. సో, ఇంకా మా వారైతే పూజ చేశారు కాబట్టి ఇప్పుడైతే ఇటు సైడ్ వచ్చేసి భజన అయితే స్టార్ట్ అయిద్దండి. స్వాములు ఇంకా భజన ఈ పాటతో అయితే స్టార్ట్ చేస్తారు. ఇదైతే వినేద్దాము. అయ్యప్ప స్వామి మాలంటేనే చాలా ఇదిగా ఉంటదండి. నిష్టగా ఉండాలి, బాగా చేయాలంటారు, కఠినం అనుకుంటారు గానీ అలా ఏముండదండి. మనస్ఫూర్తితో చేస్తే చాలా బావుంటదండి. ఇంకా స్వాములైతే ఇక్కడ ఇంకా భజన చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఈ పాటతో అయితే మొదలుపెట్టారండి భాను స్వామోళ్ళు. ఇలాంటి పూజలు చేయడానికి, చూడడానికి అండ్ మనం కూడా చేయడానికి ఇందులో చాలా అంటే చాలా దేవుడి కృప, అనుగ్రహం అయితే ఉండాలండి. ఎందుకంటున్నానంటే ఎప్పటినుంచో మాల ఎయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా వేయలేరండి కొన్నిసార్లు. అనుకోకుండా వేసేవాళ్ళు కూడా ఉంటారు. అది దేవుడి అనుగ్రహం అండి. సో, అసలు నేను ఇలాంటి పడి పూజ అయితే ఎప్పుడు చూడలేదండి. అంటే బయట చేస్తారు. కానీ మా పూజ అనేసరికయితే చాలా అంటే చాలా ఏమంటారంటే ప్రీషియస్‌గా అనిపించిందనమాట. చాలా బాగా అనిపించిందండి. సో, ఇంకా ఇలా అయితే వీడియో రన్ అయితే ఉంటదనమాట. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా స్వాముల పీఠం అండి. ఫస్ట్ రోజు మనం మాలేసుకున్న రోజు పీఠం పెట్టుకున్నది. 41 రోజు అయిన తర్వాత వచ్చిన తర్వాత అయితే పీఠం తీస్తారనమాట. అప్పుడు దాకా పీఠం అనేది జరపకూడదు. సో, ఇంకా అక్కడైతే గుళ్ళని పెట్టుకున్నామనమాట పడిలాగా. సో, ఇంకా ఇక్కడ భజన అయితే చేశారు కదండీ! అదైతే అయిపోయిన తర్వాత ఇంక భానుస్వామి అయితే పువ్వులన్నీ పెట్టేశారు ఇంక దేవుడికి. సో, ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇంక దేవుడికి అభిషేకం అనేది స్టార్ట్ అయిద్దనమాట. సో, ఇంకా అభిషేకం అయితే చేస్తున్నానండి. ముందు ప్లేట్‌లో ఫస్ట్ అయితే వినాయకుడు, తర్వాత అయ్యప్ప స్వామి, తర్వాత అయితే కుమారస్వామి అయితే ఉంటాయండి విగ్రహాలు. సో, ఇంకా ఆ విగ్రహాలకైతే అభిషేకం చేస్తామనమాట. అయ్యప్ప స్వామిలో అభిషేకం అనేది మెయిన్ అండి. ఒక బుధవారం, శనివారం అయితే చేస్తారు. బుధవారం, శనివారం అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజులండి. సో, ఇంకా 2 రోజుల్లో అయితే అభిషేకం చేస్తారనమాట. స్వాములొచ్చేసి ఒక్కొక్క బుధవారం, ఒక శనివారం ఒకళ్ళని. సో, ఇంకిక్కడ ఫస్టు పాలతో, పెరుగుతో, నెయ్యితో పన్నీర్‌తో ఇంకా డ్రై ఫ్రూట్స్‌తో ఇలా ఉంటాయి కదండీ! వాటన్నిటిలతో అయితే చేస్తారనమాట. పసుపు, కుంకం, గ్రంథం అని చెప్పేసి ఇవన్నిటిలతో చేస్తారండి. ఇలా అభిషేకం చేయడానికి, చూడడానికి కూడా అదృష్టం ఉండాలండి. అయ్యప్ప స్వామి అంటేనే చాలా నిష్టగా ఉండాలి. సో, నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇలా చేస్తామని. సో, ఇంకా ఒకసారి అయిపోగానే ఇంకా ప్లేట్‌లోదంతా తీసేసి వేరే బౌల్‌లోకైతే ప్లేట్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసి మళ్ళా విగ్రహాలనేది పెడతారు. సో, ఒక అభిషేకం అవ్వగానే ఇలా అయితే తీసేసేయాలి. ఇంకొక అభిషేకానికైతే ఇలా పెడతామనమాట. ఒక్కోదానికి నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. సో, ఫస్ట్ పాలతో అయింది కాబట్టి నెక్స్ట్ పెరుగయిపోయిందండి. సో, ఇంకా 2 అభిషేకాలు చేసేసాము. నెక్స్ట్ అయితే అంతా రిమూవ్ చేసేసి మళ్ళా ప్లేట్ అయితే కడిగి విగ్రహాలయితే పెట్టిచ్చేసారనమాట భానుస్వామి.
ఎందుకంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా తీస్తారనమాట. ఫస్ట్ వినాయకుడిని, తర్వాత కుమారస్వామిని, తర్వాత అయ్యప్ప స్వామిని కూడా తీస్తారు. సో, మనం అభిషేకం చేసిన దాన్నయితే ఒక బౌల్‌లో గాని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, నెక్స్ట్ అయితే మళ్ళా ఈ ప్లేట్‌ని నీట్‌గా క్లీన్ చేసేసి వాటర్‌తో మళ్ళా అక్కడ పెట్టేసి ఈ విగ్రహాలు కూడా సేమ్ ఇందాక ఎలాంటి పొజిషన్‌లో తీసారో సేమ్ అలాగే పెడతారనమాట. పెట్టి మళ్ళీ వేరే ఒక అభిషేకం అయితే చేపిస్తారు. ఇందాక 2 అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక అభిషేకం కోసం అయితే పెట్టుకున్నామనమాట పక్కన. సో, మా పిల్లలైతే ఆ రోజు అసలు ఏడిపించలేదండి. పడుకోకుండా అలాగే కూర్చున్నారు గానీ అసలు ఏడిపించలేదండి. ఒక్కళ్ళు కూడా ముగ్గురు కూడా ఏడిపించకుండా కూర్చున్నారనమాట. సో, నేను ఫస్ట్ టైం పూజ చేయడం కాబట్టి నాకు కొన్ని కొన్ని తెలియలేదనమాట. అభిషేకాలు కొన్ని అయితే తెలుసండి. అన్నీ తెలియలేదనమాట. సో, పిల్లలు కూడా అయితే చాలా ఇదిగా కూర్చున్నారండి. అసలు ఏడిపించకుండా మామూలుగా అయితే ఏడిపిస్తారు ఎక్కడికన్నా బయటికెళ్తే. ఇక్కడ అలా ఏం లేదండి. చాలా బాగా చేసాం పూజ కూడా మేము. అండ్ చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా పూజ చేయడం కూడా. ఇంక ఇలా అభిషేకం చేస్తున్నాం అనమాట. భానుస్వామి అయితే అన్నీ తీసేస్తున్నారు. నేనైతే ఇంకా మా తమ్ముడితో మాట్లాడుతున్నాననమాట. వీడియో తీస్తున్నాడంట. సో, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది మా ఇద్దరికీ. సో, ఇంకా మళ్ళా విగ్రహాలు పెట్టేసిన తర్వాత బావగారైతే ఆవు ఆవు నెయ్యితో అయితే చేస్తున్నారండి. బావగారు తర్వాత మేమనమాట. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే చేస్తున్నామండి. సో, ఇలా చేసిన తర్వాత మళ్ళీ చేతికి తీసుకోకూడదనమాట. కింద పెట్టిన తర్వాత అయితే మేము తీసుకొని మళ్ళా చేస్తున్నాము. ఇక్కడైతే ఇంకా స్వాములందరూ అయితే కూర్చున్నారండి. ఇంకా ఆవు నెయ్యి అభిషేకం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా క్లీన్ చేశారనమాట మళ్ళా. ఇది పసుపుతోనో, గ్రంథంతోనో అయితే చేస్తారండి. తెలియకపోతే క్షమించండి. ఏమనుకోమాకండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొన్ని తెలుసనమాట. సో, ఇంక ఇలా అయితే అభిషేకం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 అయిపోయిన తర్వాత ఇంక బావగారోళ్ళైతే ఇంకా ఇక్కడ స్వామివారిని చాకులతో కూడా పూజ చేసాము. అవును సార్. అలా కూర్చున్న ఎంత బావుంటదండి. ఏడిపించకుండా అయితే ఎంతసేపు అయినా అలా కూర్చోబెట్టుకోవచ్చనమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే ఇంకా అభిషేకం అయితే చేస్తున్నాము. సో, ఇంకా ఇక్కడైతే తేనె అభిషేకం అయితే అయిపోయిందండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అభిషేకాలైతే ఉంటాయనమాట. ఎన్నో ఉంటాయి కదండీ! అవన్నీ అయితే చేపిస్తారనమాట. స్వాములకైతే అదైతే బాగా ఎక్స్‌పీరియన్స్‌గా తెలుస్తది. సో, మా బుడ్డోడండి మా బావగారు సమ్ చెప్పేస్తున్నాడనమాట. మా బుడ్డోడైతే ఇక్కడైతే పంచదార అభిషేకం అనమాట. మా బుడ్డోడైతే ఒకసారి మా బావగారి దగ్గర చూసారండి. అంతే ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి తనే చేసేసాడు. మామూలుగా అభిషేకం చేయాలంటే ఇంక మనిషి అంతే తీసుకొని అయితే చేసాడనమాట. ఒకసారి చూస్తే ఏదైనా పట్టేస్తాడనమాట చిన్నోడు. సో, ఇంకా ఇక్కడైతే బావగారోళ్ళు ఇద్దరమైతే కలిపి చేసామండి. కొన్ని అయితే ఈళ్ళిద్దరం కలిపే చేస్తాము. అదే ఒక్కొక్కటైతే గనక బావగారు తర్వాత మేమనమాట. ఇక్కడ బావగారు అయిపోయాక మేమైతే పంచదార అభిషేకం ఇందాక చేసాం కదండీ! మళ్ళా అయితే చేసాము. సో, మా పిల్లలు కూడా ఏడిపించకుండా అయితే వాళ్ళు కూడా మా చేతులు పట్టుకొని అయితే అభిషేకం చేశారనమాట. సో, ఇంకిక్కడైతే తేనె, పాలు, పెరుగు వీటన్నీ అభిషేకం అయిపోయిన తర్వాత ఇది బెల్లం అభిషేకం అండి. బెల్లంతో అయితే గనక చేపిస్తారంట. నేను మా స్వామి చేయి పట్టుకొని అయితే చూశాను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నారు కదండీ ముందుగానే. అవన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నారు. భానుస్వామి వాటి మీద పాలనేది పోసారనమాట. కొంచెం కొంచెమేనండి. నెక్స్ట్ అయితే పెరుగు కూడా వేస్తున్నాడనమాట. కొంచెం కొంచెం ముగ్గురు స్వాముల మీద. సో, ఇలా వేసేసిన తర్వాత మా బావగారోళ్ళైతే ఇంకా ఫ్రూట్స్‌తో అయితే వేస్తారనమాట. ముందు మా చిన్నోడైతే వేస్తాడు. ఇంక ఫ్రూట్స్ కూడా దానిమ్మ, అరటిపండు, యాపిల్ అండ్ డ్రై ఫ్రూట్స్‌లో ఉంటది కదండీ! ఎండు ఖర్జూరం అది అండ్ జీడిపప్పు, బాదం పప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే పక్కన పెట్టుకున్నారనమాట. ముందే కట్ చేసి పెట్టుకున్నారు. మేము చేసాం కదండీ! ఇప్పుడైతే మా చిన్నోడు చూడండి ఇంక తనే చేసేస్తున్నాడనమాట. ఇంకా ఇక్కడ యాపిల్స్ అనేది వేస్తున్నాడు. మా బావగారు స్వామి అయితే ఒక్కసారి చూసాడనమాట ఆయన దగ్గరే. ఇంకా మా చిన్న స్వామి అయితే చేసేస్తున్నారనమాట. అభిషేకం అయిపోగానే ఇలా విగ్రహాలు తీసైతే ఒక మంచి పొడి క్లాత్‌ని తీసుకొని అయితే ఇలా క్లీన్ చేస్తున్నారనమాట భానుస్వామి. సో, ఇక్కడ పడి పక్కన ప్రమిదలు గాని ఎంత బాగున్నాయోనండి. అంటే చాలా బాగా డెకరేట్ చేశారనమాట.
మధ్యలో ఇలా బంతి పూల దండలాగా పెట్టడం అండ్ అన్ని పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ కలిపైతే చేశారనమాట డెకరేషన్ అనేది. అభిషేకం అయిపోయింది కానీ నెక్స్ట్ అయితే ఇలా నోట్స్ ఉంటాయి కానీ డబ్బులు, ఆ డబ్బులనైతే అయ్యప్ప స్వామి దగ్గర అయితే పెడతారంట. అభిషేకం నోట్స్ అయిపోయాక ఇంకా స్వామివారికి నైవేద్యం సమర్పించే టైం అండి ఇది. మనం స్వాముల కోసం భిక్ష ఏర్పాటు చేస్తాం కదండి, భిక్షని నైవేద్యం అంటాము. ఇప్పుడు కన్యాస్వాములు అందరినీ పిలిచి వాళ్ళకి టవల్ ఉంది, ఆ టవల్ నెత్తి మీద పాగలాగా కట్టి నైవేద్యాలన్నీ వాళ్ళ నెత్తి మీద ఇలా పెట్టి గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేగిస్తారనమాట. ఇలా అయితే గుడి చుట్టూ తిప్పుకొని తీసుకొచ్చి నైవేద్యాలను అయితే దేవుడికి సమర్పిస్తున్నారండి ఇక్కడ బావగారు. సో ఇలా తీసుకొస్తారనమాట అన్ని నైవేద్యాలను అయితే దేవుడికి ముందు చూపిస్తారనమాట. ఇంక దేవుడికి నైవేద్యాలు సమర్పించేసిన తర్వాత ఇక్కడైతే పడినట్టంబడి అయితే ఇంక వెలిగించడం అంటే పడి వెలిగించడము. ఇంక ఇదైతే చూద్దాము. ఇక్కడ ఇంకా పడినట్టంబడి మెట్ల పాట అయితే ఉంటుంది కదండి, ఆ పాట పాడుతూ అయితే ఈ 18 పడి అనేది వెలిగించాలన్నమాట. సో ఇంకా భానుస్వామి అయితే పాడతారు, అంటే శరణం చెప్తారనమాట, మనం ఇంకా వెలిగించాలి. సో ఇంకా శరణాలు అయితే విందాము.
పడినట్టంబడైతే వెలిగిచ్చేసామండి బావగారోళ్ళు మేము కలిపి. ఇంక ఇక్కడైతే హారతి పాట అనమాట. ఈ భానుస్వామి అయితే హారతి పాట అయితే పాడతారు. ఇలా హారతి అయితే ఇస్తారండి. పాట పాడుతూ శబరిగిరీష్ అని పాట అయితే ఉంటుందన్నమాట. అదైతే ఇస్తారు. ఇక్కడైతే ఇంకా దేవుడికి క్షమాపణ చెప్తారనమాట. ఇలా స్వాములందరూ అయ్యప్ప స్వామికి క్షమాపణ చెప్పేసిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామిని అయితే నిద్రపుచ్చుతారనమాట. సో ఇంకా అలా చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే అయ్యప్ప స్వామి టవర్లు ఇలా వేసి అయ్యప్ప స్వామి నిద్రపాట అయితే పాడతారు. సో ఇంక ఇక్కడ మా బుడ్డదైతే పడుకుని పోయిందనమాట. సో ఇంకా అక్క వాళ్ళ పాపనైతే వేసాము. ఎన్నోన్ని ఇలా పడుకో అంటే పడుకోని అన్నాడండి. సో ఇంక మా బుడ్డదాన్ని అయితే వేసామన్నమాట. ఇక్కడైతే ఇంకా సాంగ్ పాడతారు. ఇంకా అయ్యప్ప స్వామిని అయితే నిద్రపుచ్చుతారనమాట. ఇంకా భజన కూడా పెట్టుకున్నాం కదండి. సో భజన ఇంకా పూజ అయితే అయిపోయింది కదండి. ఇంకా అందరూ వచ్చి దేవుడి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట. ఇంక ఇక్కడ భిక్షకు కూడా రెడీ చేస్తున్నారండి. భిక్షకు వచ్చేసి చాలా ఐటమ్స్ అయితే పెట్టామన్నమాట. పులిహోర, గారి, ఇడ్లీ, పూర్ణం, శనగలు, కుడుములు అనమాట. స్వీట్ చపాతీ అయితే మేము చేసాము. అర్లు పూర్ణాలు మా తోడుకోడు వాళ్ళ అమ్మ వాళ్ళకి తీసుకొచ్చారండి. అయితే భానుస్వామి వాళ్ళు చేశారు. శనగలు నాగిని అక్కలు చేశారండి. అంటే భానుస్వామి వాళ్ళ వదిన వాళ్ళు.
సో, ఇలా అయితే ఒక్కొక్కళ్ళు చేసుకొచ్చయితే తీసుకొచ్చారనమాట. అందరికీ అయితే భిక్ష అయితే రెడీ చేసి ఇంక ఇస్తున్నారనమాట. ఈ ముగ్గురైతే కన్యస్వాములండి. దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎవరికన్నా ఇస్తే చాలా మంచిదంట. సో, ఈ అక్క అయితే తీసుకుందనమాట వీళ్ళ దగ్గర. సో, ఇంకిక్కడ స్వాములందరినైతే లైన్‌లో కూర్చోబెట్టేసి ఇంకా భిక్ష అయితే పెట్టామనమాట. ఇంకొక్కొక్క స్వాములైతే ఇంకా భిక్షనైతే స్వీకరిస్తున్నారు. ఇంకా మేము లేడీస్ అందరం కలిపి వీళ్ళకైతే వడ్డన చేస్తున్నామనమాట. మా భాను స్వామి వాళ్ళ వైఫ్ అనమాట. మల్లేశ్వరి అక్క చాలా అంటే చాలా బాగా చూసుకుంటదండి. సో, ఇంకా కొంతమంది స్వాములు బయట, కొంతమంది స్వాములైతే లోపలైతే కూర్చొని ఇంకా భిక్ష అయితే స్వీకరిస్తున్నారనమాట. సో, ఇలా అయితే పూజ అయితే జరిగిందండి. పూజ అయితే చాలా అంటే చాలా 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 బాగా జరిగిందండి. మీకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. స్వాములకి ఇంకా భిక్ష పెట్టేటప్పుడు ప్లేట్‌లో ఎంత పెడితే అంతే తినాలనమాట. సో, అందుకే ఇంక స్వాములైతే వద్దు వద్దు అంటున్నారనమాట. ఇదండి మా అయ్యప్ప స్వామి పడి పూజ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంట్లో అయ్యప్ప స్వాములకైతే సర్ది పెట్టుకున్నామండి. ఆ వీడియోతో అయితే మళ్ళా మీ ముందుకొస్తాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్.